అందరం ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకమందు మా తండ్రి, పాఠం చెప్పే నాకు మంచి జ్ఞానం తండ్రి, వినేవారికి గ్రహించుకునే మంచి మనసు క్రీస్తునామా మీ ప్రార్థన వేడుకుంటున్నాం మా పరం తండ్రి. ఆమేన్. మత్తయి సువార్త కొత్త నిబంధనలోని ఎన్ని పుస్తకాలు ఉంటాయి? 27 పుస్తకాల పేర్లు పిల్ల చెప్పిద్ది. మొన్న ఆదివారం కూడా చెప్పింది, ఒకసారి వినండి. వచ్చే ఆదివారం అందరూ చెప్పేసేయాలి. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, అపోస్తలుల కార్యములు, రోమీయులకు రాసిన పత్రిక, గలతీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, కొలస్సీయులకు రాసిన పత్రిక, 1 దశలోనికులు, 2 దశలోనికులు, 1 తిమోతి, 2 తిమోతి, తీతుకు, ఫిలెమోను, హెబ్రీయులకు రాసిన పత్రిక, యాకోబు, 1 పేతురు, 2 పేతురు, 1 యోహాను, 2 యోహాను, 3 యోహాను, యూదా ప్రకటన గ్రంథము. కొరింథీయులకు రాసిన పత్రిక రోమీయులకు రాసిన తర్వాత కొరింథీయులకు రాసిన. మళ్ళీ చెప్పు. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, అపోస్తలుల కార్యాలు, రోమీయులకు రాసిన పత్రిక, 1 కొరింథీయులు, 2 కొరింథీయులు, గలతీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, 1 కొలస్సీయులకు రాసిన పత్రిక, 1 దశలోనికులు, 2 దశలోనికులు, 1 తిమోతి, 2 తిమోతి, తీతుకు, ఫిలెమోను, హెబ్రీయులకు రాసిన పత్రిక, యాకోబు, 1 పేతురు, 2 పేతురు, 1 యోహాను, 2 యోహాను, 3 యోహాను, యూదా ప్రకటన గ్రంథము. ఈరోజు చూసారా పిల్లలందరూ పెద్ద అయిపోయారా? మనకన్నా హైట్ వచ్చేసారు. నా హైట్ వచ్చేసింది పిల్ల. అంటే వీడియో రికార్డింగ్ కొంచెం కష్టం అవుతుందని అలా సెట్ చేసి. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రియా పరలోకమందున్న మా కన్న తండ్రి, పాఠం చెప్పే నాకు మంచి జ్ఞానాన్ని, వినేవారికి గ్రహించుకునే మంచి మనసును దయచేయమని క్రీస్తునామం అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమె. నా పేరు చావా శ్రావ్య. నేను 4వ తరగతి చదువుతున్నాను. కరెంట్ వచ్చింది. 4వ తరగతి దగ్గర నుంచి కంటిన్యూ. నేను 4వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పబోయే పాఠం పేరు బైబిల్ కొత్త నిబంధన 27 పుస్తకాల పేర్లు. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, అపోస్తలుల కార్యములు, రోమీయులకు రాసిన పత్రిక, 1 కొరింథీయులు, 2 కొరింథీయులు, గలతీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులు, ఫిలిప్పీయులు, కొలస్సీయులు, 1 దశలోనిక, 2 దశలోనిక, 1 తిమోతి, 2 తిమోతి, తీతుకు రాసిన పత్రిక, ఫిలెమోనుకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక, యాకోబు రాసిన పత్రిక, 1 పేతురు, 2 పేతురు, 1 యోహాను, 2 యోహాను, 3 యోహాను, యూదా రాసిన పత్రిక, ప్రకటన గ్రంథము. ఇంకెవరికైనా వచ్చినాయా? రండి, వచ్చిన వాళ్ళు అందరూ రండి. మొత్తం వచ్చేసిన వాళ్ళు రండి. అటరండి రా దారటి. సరే వచ్చి పేపర్ కుదరదు, పేపర్ దాసిస్తుంది. ప్రార్థన చేసుకున్నా. ప్రియా పరలోకమందున్న మా తండ్రి, పాఠం చెప్పే నాకు మంచి జ్ఞానాన్ని ఇచ్చి వినేవారికి గ్రహించుకునే మనసు దయచేయమని క్రీస్తునామమున అడిగి వేడుకుంటున్నా పరమ తండ్రి. ఆమేన్. నా పేరు పీటర్సన్. నేను 6వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పబోయే పాఠం పేరు కొత్త నిబంధన పేర్లు.
ముగ్గురు మొదటి సంవత్సరం ఇప్పుడు కృష్ణాల పిల్లడితో వీళ్ళ నలుగురు మొదటి సంవత్సరం నుంచి జనవరి 7 దగ్గర నుంచి మారకుండా వస్తున్నారు. మీరు మధ్య మధ్యలో గ్యాప్ వేసేస్తున్నారు. అవునా? దానివల్ల చెప్పలేకపోతున్నారు. పర్వాలేదు, సగం చెప్పండి ఈరోజు, మిగిలిన సగం రేపు చెప్పండి, వచ్చే ఆదివారం. ఓకేనా? ఎన్ని వచ్చినాయి? అసలు ఏమి రాలేదా నీకు? అసలు ఏమి రాలేదా? ఎన్ని వచ్చినాయి? ఓకే, సగం వరకు వచ్చినాయా? అక్కడ వాళ్ళు చెప్పి మిగిలిన చెప్పి. ప్రార్థన చేసుకుందాం. ప్రియపరలోకమున్న మా కన్న తండ్రి, ఈరోజు పాఠం చెప్పే నాకు మంచి జ్ఞానాన్ని వినేవారికి గ్రహించుకునే మనసునమ్మని యేసుక్రీస్తునామన్నా అడివేసుకుంటున్నాను తండ్రి. ఆమేన్. నా పేరు సాత్విక్. నేను 4వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పబోయే పాఠం పేరు కొత్త నిబంధనలో 27 పుస్తకముల పేర్లు. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, అపొస్తలుల కార్యములు, రోమీయులకు రాసిన పత్రిక 1 కొరింథీయులు, 2 కొరింథీయులు, గలతీయులకు రాసిన పత్రిక, అపొస్తలుల కార్యములు, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, కొలసీయులకు రాసిన పత్రిక, 1 దశలోనికి రాసిన పత్రిక, 2 దశలోనికి రాసిన పత్రిక, 1 తిమోతి రాసిన పత్రిక, 2 తిమోతి రాసిన పత్రిక, తీతుకు రాసిన పత్రిక, ఫిలోమోనుకు రాసిన పత్రిక, ఎబ్రీయులకు రాసిన పత్రిక, యాకోబు రాసిన పత్రిక, 1 పేతురు, 2 పేతురు, 1 యోహాను, 2 యోహాను, 3 యోహాను, యోధా పత్రిక, ప్రకటన గ్రంథము. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రియ పళ్ళకు ముందున్న మా కన్న తండ్రి, పాఠం చెప్పే నాకు మంచి జ్ఞానాన్ని వినే మీ పిల్లలకు గ్రహించుకునే మనసుని దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగిన పలుకుతండి. ఆమె. నా పేరు సౌమ్య. నేను 5వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పబోయే పాఠం పేరు కొత్త నిబంధనం పుస్తక 27 పుస్తకాలు పేరులు. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, అపొస్తలుల కార్యములు, రోమియోలు రాసిన పత్రిక, 1 కొరింథీయులు, 2 కొరింథీయులు, గలతీ పత్రిక, ఎఫెసీయుల పత్రిక, ఫిలిప్పీయుల పత్రిక, కొలసీయుల పత్రిక, 1వ దశలోను, 2వ దశలోను, మొదటి తిమోతి, 2వ తిమోతి, ఫిలోమోను, తీతుకు రాసిన పత్రిక, ఫిలోమోను పత్రిక, 1 తిమోతి, 2 తిమోతి, ఎబ్రీయులకు రాసిన పత్రిక, యాకోబు రాసిన పత్రిక, 1 పేతురు, 2వ పేతురు, 1 యోహాను, 2 యోహాను, 3 యోహాను, యోధా గ్రంథము, ప్రకటన గ్రంథము. ఇంకెవరికైనా వచ్చా? సరే, సగం సగం వచ్చిన వాళ్ళు ఎవరు? సగం సగం వచ్చిన వాళ్ళు అడగండి. అందరూ రావాలి, టైం అయిపోయింది, 10 అయిపోయింది మనకి. సగం సగం వచ్చిన వాళ్ళు సైడ్కి రండి. ఎంత హైట్ ఎప్పుడు అయ్యావు నువ్వు? అలా కానీ
మత్తయి సువార్త, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, అపోస్తలుల కార్యాలు, రోమీయులకు రాసిన పత్రిక, 1 కొరింథీయులు, 2 కొరింథీయులు, గలతీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక, కొలస్సీయులకు రాసిన పత్రిక. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రియపరలోకి ఉన్న మా తండ్రి, ఈరోజు పాఠం చెప్పే నాకు మన గ్రహణం తండ్రి, వినేవాళ్ళకి వినే మంచి మనసుని మన యేసునామని అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, అపోస్తలుల కార్యములు, రోమీయులకు పత్రిక, కొరింథీయుల పత్రిక 1, కొరింథీయుల పత్రిక 2. ప్రార్థన చేసుకున్నామంటే కళ్ళు మూసుకున్నాం. ప్రియ పరలోకమందు మా కన్న తండ్రి, పాఠం చెప్పే నాకు వినేవారికి మంచి జ్ఞానం క్రీస్తు నామమున వేడుకున్నాం పరమ తండ్రి. నా పేరు వల్లి దీపిక. నేను 6వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పబోయే పాఠం పేరు కొత్త నిబంధనలో 27 పుస్తకములో కొన్ని పేర్లు. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, అపోస్తలుల కార్యక్రమం, రోమీయులకు రాసిన పత్రిక, కొరింథీయుల మొదటి పత్రిక, కొరింథీయుల 2వ పత్రిక, గలతీయుల పత్రిక, ఎఫెసీ పత్రిక, ఫిలిప్పీ పత్రిక, కొలస్సీయుల మొదటి పత్రిక, పిల్లలు కరెక్ట్గా ఈరోజు 9ంటికి వస్తారు. అందరూ 9ంటికి ఒక క్లాస్ అయిపోయింది. జలప్రలయం సిలబస్ 1లో మొదటి పాఠం అయింది. రెండో పాఠం గుడ్ హ్యాబిట్స్ కూడా అయిపోయింది. మీ క్లాస్ కూడా అయిపోయింది. కరెక్ట్గా 10 అయింది టైం. కరెక్ట్గా 10ంటికి క్లాస్ అనేది అయిపోయింది. 9ంటికి స్టార్ట్ అయిపోయింది. 9:15 కల్లా మీరు వచ్చే ఆధారం ఏం చెప్పాలనేది నేను మళ్ళీ వీడియో మీకు అప్లోడ్ చేస్తాను. ఆదికాండం 5వ అధ్యాయంలో ఉన్న ఎవరెవరు ఎంతకాలం బతికారు 6 పేర్లు చెప్పాను మీకు. చివరిలో వచ్చినోడే నోవాహు. అక్కడి నుంచి మన జలప్రలయం అనేది మొదలైంది. ఈరోజు మీకు ప్రతి ఆదివారం కొత్త పాట రిలీజ్ అయింది. ప్రతి ఆదివారం. ఈరోజు పాట ఏంటి విన్నారు? ఫస్ట్ కోడి ముందు ఒకసారి వేస్తాను, వినేసి ముగింపు ప్రార్థన చేసుకుని టిఫిన్ చేయడానికి వెళ్ళిపోతాం. చెట్టు ముందా, వ్యక్తి ముందా, స్త్రీ ముందా, పురుషుడు ముందా, మనిషి ముందా, దేవుడు ముందా, ప్రపంచంలో ఎవరికీ తెలియని ప్రశ్నలు ఇవి కావులే. బైబిలు మాత్రమే వీటికి సమాధానం చెప్పగలదులే. కోడి ముందా, గుడ్డు ముందా, చెట్టు ముందా, వ్యక్తి ముందా, స్త్రీ ముందా, పురుషుడు ముందా, మనిషి ముందా, దేవుడు ముందా, ప్రపంచంలో ఎవరికీ తెలియని ప్రశ్నలు ఇవి కావు.
కావులే బైబిల్ మాత్రమే వీటికి సమాధానం చెప్పగలదులే దేవుడు మొదట కోడినే సృజించాడు కాబట్టి కోడె ముందు గుట్టు తర్వాత దేవుడు మొదట చెట్టునే సృజించాడు కాబట్టి చెట్టు ముందు విత్తు తర్వాత కోడి ముందా గుడ్డు ముందా చెట్టు ముందా విత్తు ముందా స్త్రీ ముందా పురుషుడు ముందా మనిషి ముందా దేవుడు ముందా ప్రపంచంలో ఎవరికీ తెలియని ప్రశ్నలు ఇవి కావులే బైబిల్ మాత్రమే వీటికి సమాధానం చెప్పగలదులే దేవుడు మొదట పురుషుడినే సృజించాడు కాబట్టి పురుషుడే ముందు స్త్రీ తరువాత దేవుడే మనిషిని సృజించాడు కాబట్టి దేవుడే ముందు మనిషి తరువాత కోడి ముందా గుడ్డు ముందా చెట్టు ముందా విత్తు ముందా స్త్రీ ముందా పురుషుడు ముందా మనిషి ముందా దేవుడు ముందా ప్రపంచంలో ఎవరికీ తెలియని ప్రశ్నలు ఇవి కావులే బైబిల్ మాత్రమే వీటికి సమాధానం చెప్పగలదులే చెట్టు ముందా విత్తు ముందా స్త్రీ ముందా పురుషుడు ముందా మనిషి ముందా దేవుడు ముందా ప్రపంచంలో ఎవరికీ తెలియని ప్రశ్నలు ఇవి కావులే బైబిల్ మాత్రమే వీటికి సమాధానం చెప్పగలదులే ప్రార్థన చేసి ముగించుకుందాం. ప్రియ పరలోకమందున మా తండ్రి, ఉదయకాలం నీ యొక్క జ్ఞాన గ్రంథం నుంచి కొన్ని పాటలు నీ పిల్లలకు నేర్పించాలని ఉద్దేశంతో ఇక్కడ కూడుకున్నాం తండ్రి. నీ పిల్లలకు నా ద్వారా ఏం చెప్పాలనుకున్నామని చెప్పించారు తండ్రి. పిల్లలు విన్నారు, వాటిని భవిష్యత్తులో ఫలింపచేసి సహాయం చేయమని క్రీస్తునామని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. మళ్ళీ కృష్ణ అలా నీ పేరేంటి? స్వప్న. కృష్ణ స్వప్న అక్కడ తెలుసుగా మీకు. సాత్విక్ నీ పేరేంటి? సాత్విక్ వాళ్ళ అమ్మ నాన్న ఈరోజు మీ అందరికి పులిహార తీసుకొచ్చారు. క్లాస్ అయిపోయిన వెంటనే మీరు అక్కడికి వెళ్ళిపోండి. అది అక్కడ పెట్టి కుర్చీలు వేస్తాను చూడండి. ఆడవాళ్ళు వచ్చి వడ్డిస్తారు, తినేసి అటు నుంచి అటు వెళ్ళిపోండి బయటికి. నువ్వు పెద్దవాళ్ళు క్లాస్ జరిగింది. పెద్దవాళ్ళందరూ ఎదరు కుర్చీలోకి వచ్చేసేయండి. ఆగండి. పిల్లలందరూ నాకు ఈ వర్క్ ఇచ్చేళ్ళాలి వెళ్ళేటప్పుడు. ఈ వర్క్ చేసిన వాళ్ళందరూ పిల్లలకి ఇచ్చేయండి. లీడర్ ఎవరు? నీ పేరేంటి? గీతాల మీదకి ఇచ్చేసి అక్కడ వెళ్ళండి రాసిన వాళ్ళందరూ. దేవుడు మొదట చెట్టునే సృజించాడు కాబట్టి చెట్టు